తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 20 మంది ఎంపీలు షాక్ ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. సార్, ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టారు. ఇప్పుడేమో 20 మంది ఎంపీలు. 20 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేలు అంటే చిన్న విషయం కాదు సార్. సో పార్టీలో పెద్ద సంక్షోభం. సో ఏంటి సార్ తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అంటే ఏముంది, మీకు భారతీయ జనతా పార్టీ దేశంలో రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. అఫ్కోర్స్ బీజేపీ తృణమూల్లో సైంకృత అపరాధాలు లేవా, మమతా బెనర్జీ తప్పులు లేవా అని అనడం లేదు. కానీ డెమోక్రసీలో చాలా ప్రమాదకరమైన ఆట ఇది. అంటే మా ప్రత్యర్థి రాజకీయ పార్టీని మేము బతకనివ్వము, అపోజిషన్ స్పేస్, అపోజిషన్ పార్టీలు బతకనివ్వము, అపోజిషన్ నాయకుల్ని మా వైపు లాక్కుంటాము, అపోజిషన్ పార్టీలను ముక్కలు చేస్తాం. ఇలా కొత్త కాదు కదా. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఫస్ట్ కాదు మనకు. నిన్న కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరినీ లాగేసుకున్నారు. మీకు గుర్తుంటే తెలుగుదేశం ఎంపీలను కూడా లాక్కున్నారు, రాజ్యసభ ఎంపీలందరినీ లాగేసుకున్నారు 4. సో ఇలా అన్ని పార్టీల నాయకుల్ని మేము లాగేసుకుంటాం, అన్ని పార్టీలను ముక్కలు చేసి పడేస్తాం. ఇది శివసేనను ముక్కలు చేశారు, ఎన్సీపీని ముక్కలు చేశారు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ముక్కలు చేయిస్తున్నారు. సో ఇది విల్ ఇట్ ఆగర్ వెల్ ఫర్ డెమోక్రసీ? ఎవరిది పై చేయి, ఎవరిది పొలిటికల్ గా ఏమవుతుంది, తృణమూల్ కాంగ్రెస్ తప్పులు లేవా, మమతా బెనర్జీ ఏమన్నా సొక్కం బంగారమా, ఇవన్నీ వేరే చర్చ అయితే ప్రజాస్వామ్యానికి ఇది మంచిదా? ఒక హెల్తీ పార్లమెంటరీ డెమోక్రసీకి ఇది మంచిదా? ఒక కాంపిటేటివ్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ ప్రజలకు అవసరం తప్ప ఇలా నిరంతరం ఫ్రాగ్మెంట్ అయ్యే పొలిటికల్ సిస్టమ్ దేశానికి మంచిదా? ఇది గుణమే చేసుకుని చెప్పండి ఎవరైనా. ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన విశ్వాసం ఉండేటువంటి ఎవరైనా ఈ పరిణామాల్ని ఆహ్వానిస్తామా? సో దీనికి ఆన్సర్ నా అంచనా బీజేపీని అభిమానించే వారు కూడా ఇది మంచి పరిణామమే అనుకోరు. బీజేపీని అభిమానించే వారు, బీజేపీకి ఓటు వేసిన సెన్సిబుల్ సెక్షన్స్ చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇదే కల్చర్ అయ్యా అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన పొలిటికల్ మ్యానిపులేషన్లు ఇవన్నీ చేసి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకుంది. మరి బీజేపీ కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ను ఇంకా అడ్వాన్స్డ్ అండ్ ఎన్లార్జ్డ్ వర్షన్ను ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి దేశానికి? ఒక దేశంకి, ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతము, ఒక విధానము, నాయకులకు ఒక వైఖరి ఉండాలి. ప్రతిపక్షాలు ఉంటే అవినీతిపరుడు, మా పార్టీలో ఉంటే నీతిమంతుడు, సువేంద్ర అధికారి అయినా, అశోక్ చౌహాన్ అయినా, హేమంత్ బిశ్వా శర్మ అయినా, ప్రతిపక్షాలను పార్టీ యాంటీ డిఫెక్షన్ లా రాజ్యాంగ స్ఫూర్తితో వచ్చిన బిల్లు, దానికి తూట్లు పొడుస్తాం. ఇప్పుడు 20 ఎంపీస్ అంటే 1 more than 2/3 అంటే 2/3 ఫిరాయించారు కనుక మాదే అసలు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించుకొని వాళ్ళు ఎన్డీఏలో చేరతారట. వాళ్ళు ఎవరి మీద గెలిచారు? వాళ్ళు బీజేపీ ఎంపీల మీద గెలవకపోతే ఏ పార్టీ మీద గెలిచారు? అంటే ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోతే వీళ్ళందరి సిద్ధాంతాలు మార్చుకుంటారా? అంటే వీళ్ళను భయాన్నో నయాన్నో లోపలేశారన్న సంగతి అర్థమవుతుంది కదా. అంటే కేసులు పెడతామనో, లేకుంటే సిబిఐ వస్తుందేమో, ఈడీ వస్తుందనో, ఐటీ వస్తుందని, లేదంటే డబ్బులకు అమ్ముడు పోవడమో, లేదంటే రాజకీయ అవకాశవాదంతో. కాకపోతే వేరే రీజన్ ఏంటి? మీరు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్న 20 మంది ఎంపీలు కానీ 58 ఎమ్మెల్యేస్ కానీ ఏది కారణం? వాళ్ళు చెప్పే వ్యాలిడ్ రీజన్ ఏంటి? ఏదో చెప్పడానికి అభిషేక్ బెనర్జీ చెప్పొచ్చు, అది కొంత నిజమా ఉండొచ్చు, కానీ వీళ్ళే కదా అంతకుముందు అభిషేక్ బెనర్జీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలింది. వీళ్ళెవరు? వీళ్ళంతా ఏమన్నా అభిషేక్ బెనర్జీ పైన పెద్ద పోరాటం అంతర్గతంగా జరిపారా? ఆయన కాళ్ళొత్తి, ఆయనకు మస్కా కొట్టి పదవులు తెచ్చుకున్న వాళ్ళే కదా. ఇవాళ వచ్చారు ఆయన కారణం ఏదో చెప్పడం. ఇదంతా క్లియర్ పొలిటికల్ డీజనరేషన్. ఈ డీజనరేషన్ బీజేపీ ఒక్కటే చేస్తుందా? మమతా బెనర్జీ ఏమైనా గొప్పదా? నేను మమతా బెనర్జీ గొప్ప సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. మమతా బెనర్జీ సర్టన్లీ డిజర్వ్ దిస్ ట్రీట్మెంట్, కానీ ఇండియన్ డెమోక్రసీ డజంట్ డిజర్వ్. మా పాయింట్ అది. మమతా బెనర్జీకి ఈ పరిస్థితి ఏర్పడినందుకు నేను ఏమాత్రము బాధపడలేదు, కానీ భారత ప్రజాస్వామ్యానికి ఈ పరిస్థితి ఏర్పడినందుకు మాత్రం బాధపడతాను.